సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకి మరో చీర. పడుకుంటే అమ్మ కొడుతుంది, చదవకపోతే మాస్టర్ తిడతాడు. అవును. ఇన్ని విషయాలు వాళ్ళు తట్టుకొని రావడం ఆ చిన్న పిల్లలు ముద్దుగానే ఉంటుంది. కానీ అక్కడ ఎంత వర్క్ జరుగుతోంది. వర్క్ కోసం ఎవరు కష్టపడుతున్నారు? సిన్సియర్గా కష్టపడాలి. మా నాయన మేము పాట కచేరి అక్కలు అందరికీ కూర్చోబెట్టి నన్ను కూడా కూర్చోబెట్టాడు అక్కడ. వాళ్ళు బాగా పాడిస్తున్నారని నేను ఇక్కడ ఏడుస్తాను. ఎవరు నాకంట బాగా పాడకూడదని. అలా కొంచెం వెర్రితనాలు నా దగ్గర. తర్వాత నాకు వచ్చేసింది ఆ పాట. తర్వాత ఎప్పుడో కొన్నేళ్ల తర్వాత ఇండస్ట్రీలో ఆ పాట వచ్చింది నాకు, నీదే రాదా, వాణిశ్రీ పాడింది. ముందు అలా వస్తుంది, అప్పుడు అనుకోలేదు. ఆ 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి అనుకోలేదు అంత పాడతారని. సింగర్స్ కొంతమంది అయితే మీ దగ్గరికి వస్తున్నా అనేటప్పటికి కొన్ని ప్రశ్నలు పెట్టి అమ్మగారిని అంటే ఈ ప్రశ్నలు అడగండి అని చెప్పేసి నన్ను అడిగారమ్మ. మరి వాళ్ళు పంపించిన క్వశ్చన్స్ ఏంటో అడుగుతాను ఒకసారి. మీ మొత్తం కెరియర్లో ఈ సాంగ్ తొందరగా అయిపోతుంది అని అనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువసేపు రికార్డింగ్లో ఉండాల్సిన సమయం ఏదన్నా ఒక పాటకు వచ్చిందా? చాలా కష్టమైన ప్రశ్న. మీ శిష్యురాల్లే పంపించారు. వాళ్ళకన్నీ వచ్చుకోబోరు. అంటే మీరు ఇంకా ఇప్పుడే నేర్చుకుంటున్నానని చెప్పండి. ఇంకా నేర్చుకుంటున్నారని చెప్పాలా? అంతే కదా. కొత్త పాట పాడడానికి పిలిస్తే నేర్చుకోరు కదా. ఎప్పుడు బిగినింగ్ స్టేజ్లోనే ఉంటుంది ఈ సుశీల. ఓకే. పండిపోతే ఇంకా పాడదు, ఆపేస్తుంది. కానీ ఇంకా ఎప్పటికీ పాడుతూనే ఉంటారు. అది చాలా మంచి కరెక్టే కదా. అది నేను చెప్పింది కరెక్ట్ అమ్మా. మొట్టమొదటి పాట కొత్త పాట, అది అయిపోతే అయిపోయింది అంతే. ఇంకోటి పాడతారు అది అంతే. నీకే పాట అంటే ఇష్టం అండి అని మనసులో. నీకే పాట ఇష్టం? నాకు నీవు ఉండేది దాక్కుండా అదే నాకు కూడా చాలా ఇష్టం. అంటే గప్పులు మనకి ఏ పాట తెలియదు కదా. ఈ పాడుతున్నప్పుడు శుభ్రంగా పాడతాం. అంటే ప్రతి ఒక్క పాట కొత్త పాట, అది కూడా టఫే. ఏమి పెట్టుకోకూడదమ్మా, మనసులో హాయిగా ఉండాలి. అప్పుడు వాడు చెప్పిన పాట మనకి ఎక్కుతుంది. ఓకే. లేకపోతే రాదు. పాట తీర్థం ప్రసాదంలాగా ఉంటుంది. ఒక సింగర్గా కెరియర్లో నిలబడాలి అని అంటే వాళ్ళకు ఏముండాలంటారు? ఇప్పుడు వచ్చే వాళ్ళకు మీరేం చెప్తారు? ఎవరు చెప్పలేరు దీనికి ఆన్సర్. అసలు ఎవరు చెప్పలేరా అమ్మ? దీనికి ఎవ్వరు చెప్పలేరు. ఆవిడ పుట్టినప్పుడు ఆవిడతో పుట్టే గొంతుగా. ఓకే. చిన్నప్పుడు కాయ 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 అని ఆడుతుంది పిల్ల. తర్వాత కొంచెం వేస్తే అది అవుతుంది. ఇంకా కొంచెం పెద్ద అయితే పలకా వేస్తాం. మొత్తానికి స్టార్టింగ్ ఎవరు చేయరు. స్కూళ్ళకి వచ్చాక స్కూళ్ళలో చెప్తారు జనగణమన పాడంటే రాదు, అప్పుడు నోరెప్పుతారు అందరూ. వాడికి ఛాన్సులు లేవు. పాటించారు. పుట్టిన దగ్గర నుంచి మన ఆరునైతే నన్ను రాసి రంపాన్ని పెట్టారు, పాడు పాడు పాడు. ఏడిస్తే ఏడి పాపు, ఏడ్చింది తర్వాత ఏడుద్ది కానీ ముందు పాడేసి తర్వాత ఏడుతుంది కానీ అలా అనేవారు. అంటే అంత పట్టు ఉండాలి. ఒక మనిషిని పైకి తేవాలంటే పట్టుదల. ఎంత చెప్పినా అంతేనయ్యా, వినిపించుకోరయ్యా. వినిపించుకోరు పెద్దలు. మేము వచ్చిన మా చేత ఎందుకు మీరు ఇలాగా వీడియోలు టీడీయోలు అన్నీ చేయిస్తున్నారు? వాళ్ళు ఏమో వింటారేమో, కొంతమంది ఉంటారు వాడికి సౌకర్యం కుదరదు. వాళ్ళు పాడదామని అనుకుంటుంటే పాడటానికి అక్కడ ఉండే ప్రస్తావన అంత బాగుండదు. ఒక శృతి ఉండదు, ఒక పెట్టి ఉండదు, వాయించే రిధం ఉండదు. ఇది ప్రపంచం ఏంటి ఉలకం
ఉమ్. ఉలగం ప్రపంచం అంటే బాగలే కదా, ఆ, తంతున్నాడు దేవుడు, అలా ఎగిరి కింద పడుతుంటాం. అంటే రికార్డింగ్ జరిగేటప్పుడు ఎప్పుడైనా కానీ కళ్ళనీళ్ళు పెట్టుకున్న సందర్భం ఏదైనా ఉందా? ఏడుపు ఇదిగా వస్తుంది నాకు. ఉమ్. చూడాలని ఉంది ఎక్కిళ్ళంతా, ఎక్కిళ్ళు. అంత ఏడు. ఉమ్. ఆపు, ఏడుపు ఆపు, ఏడుపు ఆపి పాడు. ఉమ్. అమ్మ చూడాలని ఉంది అని ఒక పిక్చర్ ఏదో దాంట్లో పాడారు. పొరపాటు పని ఎప్పుడు చేయను, ఇంకెప్పుడు చెయ్యను, నీతో చెప్తాను, నీతోనే అంటున్నాను నేను అనేదో పాటలో వస్తుంది. మా నాన్నగారు ఏడ్చారు నేను నా బదులు. అమ్మ జ్ఞాపకం వచ్చిందమ్మా నీకు అన్నారు. ఆ, మా మదర్ నాకు 13వ ఏట పోయారు. ఓకే. ఆ లోటుపాట్లు ఉంటాయి మరి అంతమంది. కాబట్టి మీరు ఏదైనా పాట పాడుతున్నా గానీ ఈజీగానే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అన్నిటికీ రాత్రి పడుట లతా పాట. మొహే భూల్ గయే సావరియా, అవన్నీ కాపీ కొట్టేస్తాం. చదువు మాత్రం కాపీ కొట్టడానికి వీళ్ళే. అందుకే మిస్ పట్టుకుంది మిమ్మల్ని. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం ఉంటుంది, అది పట్టుకుని వచ్చేస్తారు. నేను బాగా పాడేస్తానని ఉత్తనే సుశీల్లా పాడుతుందండి మా పిల్ల, పాడించడం ఒక్కసారి పాడడం. గాడ్ బ్లెస్ యూ. సా ఎక్కడో ఉంటుంది, పా ఎక్కడో ఉంటుంది, అది చెప్పేవాళ్ళు అలా చెప్తారు. చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని నమ్ముతారు వాళ్ళు, అదే పాట అనుకుంటారు వాళ్ళు. ఈ పిల్ల ఏడవలేదు కక్కలేదు పాపం, అవనే చెప్తుంటే ప్రజలకి వింటున్న వాళ్ళందరికీ కూడా ఇదంతా ఎందుకు ఈ చోది, ఇంటికి పోయి హాయిగా రెస్ట్ తీసుకోకుండా. అయ్యా అట్లేం లేదమ్మా. కానీ మీరు భలే చమత్కారమ్మా. అంతే కదా, అదే ఉండాలి. అది లేకపోతే ఏమీ లేదు, జీర్ణించలేం. ఒక మంచి పాట పాడారంటే ఏ పాట? ఏదైనా మీ ఇష్టం. వదలనురా నేను రఘురామ, వదలనురా నేను రఘురామ, నా జీవితమే నవపారిజాతము, ఏనాడో అది నీకే అంకితము. ఇది చక్రవర్తి గారు మ్యూజిక్, లేటెస్ట్. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చెలికానే సదన ఉంటే, చెట్టా పట్టా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే, చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ బయట కొంగు జారి